మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బండ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో ఎంపీ ఈటెల పర్యటించారు. అక్కడ కాలనీవాసులతో ఈటెల భేటీ అయ్యారు. వారి ఇండ్లు కూల్చకుండా తాను అండగా ఉంటానని ప్రజలకు ఈటెల హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేసి నిద్ర లేకుండా చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతూనే దొంగదారిన వచ్చి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రతిపక్ష నాయకులను, మేధావులను, శాస్త్రవేత్తలను పిలిచి ముఖ్యమంత్రి చర్చించాలని ఈటెల హితవు పలికారు. కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణం అయింది. జనరల్ గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటదంటే మనిషి అంటోడు చనిపోతే అనాథ శవంగా ఉండద్దని, రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండద్దని, సొంత ఇల్లు ఉండాలనే కళా స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఈ బండ చెరువు చుట్టుపక్కల 120 ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక 8,000 ఇల్లున్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం ఎంతైనా కోటి నుంచి మొదలుపెట్టి ఒక 4 కోట్లు 5 కోట్ల వరకు ఉంటాయి. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు, మేము పేదల ఇల్లు కూలగొట్టం, మా నైజం అది కాదు, మేము నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దొంగదారిన దొడ్డిదారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడో అక్కడ ఇది బఫర్ జోన్, ఇది FTL అని చెప్పి మార్కౌట్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రి, బాధ్యత కలిగిన మనిషివి. ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి గాని, మూసినది పక్క పొంటి గాని